హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హీరో సూర్య యాక్ట్ చేసిన తెలుగు అండ్ తెలుగు డబ్బుడు మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, 24. ఈ మూవీ 2016లో విడుదలైంది. దర్శకుడు విక్రమ్ కుమార్. సుమారు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 2, సింగం 3. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు హరి. సుమారు 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 3, గ్యాంగ్. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు విఘ్నేష్ శివన్. సుమారు 55 నుంచి 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 90 crore గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. నెంబర్ 4, ఎన్జీకే. ఈ మూవీ 2019లో విడుదలైంది. దర్శకుడు సెల్వరాఘవన్. సుమారు 45 నుంచి 62 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 104 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. నెంబర్ 5, బందోబస్త్. ఈ మూవీ 2019లో విడుదలైంది. దర్శకుడు కేవీ ఆనంద్. సుమారు 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నెంబర్ 6, ఆకాశం నీ హద్దురా. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. దర్శకుడు సుధా కొంగర. సుమారు 15 నుంచి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 7, జై భీమ్. ఈ మూవీ 2021లో విడుదలైంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్. సుమారు 10 నుంచి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 8, ఈజీ. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు పాండిరాజ్. సుమారు 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. నెంబర్ 9, విక్రమ్. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్. సుమారు 120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 నుంచి 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 10, రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు ఆర్ మాధవన్. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 40 to 50 crores గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. నెంబర్ 11, కంగువా. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. దర్శకుడు శివ. సుమారు 300 నుంచి 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 106 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 12, రెట్రో. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. సుమారు 60 నుంచి 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 80 to 250 crores గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 13, వీరభద్రుడు. ఈ మూవీ 2026లో విడుదలైంది. దర్శకుడు ఆర్జే బాలాజీ. సుమారు 130 నుంచి 140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 305 నుంచి 340 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. నెంబర్ 14, విశ్వనాథ్ అండ్ సన్స్. సో ఈ మూవీ August 14, 2026 రోజు విడుదల కానుంది. అండ్ ఈ మూవీ యొక్క దర్శకుడు వెంకీ అత్లూరి. సో ఈ మూవీ యొక్క బడ్జెట్ 120 crores. నెంబర్ 15, సూర్య 47. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ యొక్క దర్శకుడు జితు మాధవన్. ఈ మూవీ యొక్క బడ్జెట్ 22 to 50 crores. సో సూర్య యాక్ట్ చేసిన ఈ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏది? అండ్ అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ అండ్ అలాగే సూర్య 47 మూవీస్ వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారో మీకు ఇచ్చిన కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ స్టోరీ మీటర్ తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.